మొన్నే తెలియపరిచావు నువ్వు. అసలు జనరల్గా నువ్వు చెప్పినప్పుడు నేను ఎంత సివియర్ అనుకోలేదు. నేను చూసుకొని వెళ్తున్నాను కానీ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నావు శివ. మా అందరికన్నా నువ్వు గ్రేట్. చాలా మంచి హార్ట్ఫుల్ వర్కర్. నీకు నిజంగా మేము దండం పెట్టుకోవాలి. నీకు మొబైల్ లేదన్నా కదా, మొబైల్ నేను ఇస్తాను. ఓకేనా? అవునా? ఇప్పుడు ఏమో మా దృష్టికి ఎప్పుడు రాలేదమ్మా నువ్వు. మాకు పంపించండి సార్. రేపు శివ నువ్వు రేపు వస్తే నీకు నెంబర్ కూడా ఇస్తాను. ఇస్తే రేపు ఒక్కరోజు సిమ్ వాడు. అతను రేపు ఏదో పర్మనెంట్ సొల్యూషన్ చేసి మనం క్లియర్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, చూసాను సార్, చూసాను సార్. ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే మన వైజాగ్లో కేజీహెచ్ ఆవరణలో పడిపోయినటువంటి ఆయన్ను మా సార్ ఏం పేరు సార్? రిషి, మన మౌలి అన్నయ్య. అలాగే మెయిన్ ఏంటంటే ఈ శివ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ మనకి సర్వీస్ చేస్తాడంటే నిజంగా హ్యాట్సప్, రియల్లీ హ్యాట్సప్. ఇప్పుడు శివ నీ వరకు నువ్వు చేసావు కాబట్టి ఇక్కడి నుంచి రేపు ఇతనికి పర్మనెంట్ సొల్యూషన్ మనం చూద్దాం. ఓకేనా? అతనికి నేను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేద్దాం. అక్కడ మనం ఎంత ఖర్చు అయినా మనం చూసుకుందాం. అంటే అక్కడైతే డబ్బులు అవ్వు, ఆ సార్ తీసుకోరు. కానీ వెళ్ళడానికి ట్రావెలింగ్ మనం చేసుకుందాం. ఏం పర్వాలేదు. నువ్వు చేసిన దానికి చూడండి. మనది స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్. నువ్వు ఎప్పుడు కూడా మాది స్నేహభావం అశోక్ అని కొడితే మా వస్తాయి సర్వీసులు. కానీ మాకు దేవుడు నిన్ను ఎదురుపడించాడు. నువ్వు చాలా హార్ట్ఫుల్ వర్కర్వి. మా అందరికన్నా సూపర్ నువ్వు. ఓకే, థ్యాంక్ యూ శివ.